సో ఇవాళ ఒక వర్డ్ నేను యూస్ చేస్తున్నాను, కంపార్ట్మెంటలైజేషన్. ఇది ఎందుకు? సో కంపార్ట్మెంటలైజేషన్ అంటే సింపుల్. మన కెరియర్ని, మన లైఫ్ని, మన ఫ్యామిలీని అన్నిటినీ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కంపార్ట్మెంట్స్లో చూడాలి. అన్నిటినీ మిక్స్ చేయకూడదు. మన మోరల్స్, మన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ సెపరేట్. అన్నిటినీ కలిపేసి కిచిడి చేస్తే మనకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో నేను అదానీని అమ్మాను, కొన్నాను, రిలయన్స్ని అమ్మాను, కొన్నాను, కానీ నేను వాటి ఫండమెంటల్స్లో బిలీవ్ చేస్తానా లేదా, అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మోనోపలీ, క్రోనీ క్యాపిటలిజం, వీటిని బిలీవ్ చేయను. కానీ స్టాక్ వైజ్ ఎప్పుడైతే అది అండర్ వాల్యూడ్లో ఉంటుందో అప్పుడు అది కొంటాను, ఎప్పుడైతే ఓవర్ వాల్యూ అయిపోతుందో అది అమ్మేస్తాను. చాలాసార్లు ఈ కంపార్ట్మెంటలైజేషన్ అనేది మోరల్స్కి మధ్యలో వస్తుంది. ఏంటంటే నేను బిలీవ్ చేయని దానిలో నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అనే దానికి. డబ్బులు అనే దానిలో ఫీలింగ్స్ ఉండవు. ఎవరైనా డబ్బులు అలాగే సంపాదిస్తారు. ఫీలింగ్స్ పెట్టుకుంటే డబ్బులు సంపాదించలేము. వర్క్లో ఉండే టెన్షన్స్ అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం అనేది ఇక్కడ ఇంకో టాపిక్. సో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా వర్క్లో అవి అక్కడే మర్చిపోవాలి, వర్క్లోనే చూపించాలి వర్క్ టెన్షన్స్. మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో ఏం చేయొచ్చు అంటే బేసిక్గా ఆ రోజు ఒకవేళ టెన్షన్ ఉంటే వర్క్లో కానీ ఇంట్లో కానీ, వచ్చే ముందు లేకపోతే వెళ్ళే ముందు కొంచెం మెడిటేట్ చేసి వెళ్ళండి. మెడిటేట్ చేసేమన్నాను కానీ గంటలు కూర్చోవద్దు. జస్ట్ 10 seconds కూడా చేస్తే సరిపోతుంది. జస్ట్ ఏంటంటే ఈ కంపార్ట్మెంటలైజేషన్ గురించి ఆలోచించడం. ఏంటంటే ఇంటికి వెళ్తే గొడవ పడకూడదు, లేకపోతే ఆఫీస్కి వస్తే దీన్ని మర్చిపోవాలి అనే దాని గురించి. అంతే. బై.